థర్డ్ ఎగ్జామ్ అయిపోయింది. ఫోర్త్ ఎగ్జామ్కి 2 days హాలిడేస్ వచ్చినాయని ఒక 1-2 hours ర్యాపిడో వేద్దామని వచ్చిన. మా చెల్లెల్ని ఇప్పుడే కాలేజ్ కాడ దింపిన. ఇప్పుడు దీని తర్వాత నాకున్న పని అటు ఇటు పోవడమా లేదా చేయాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. అండ్ ఈరోజు నా థర్డ్ ఎగ్జామ్ అయిపోయింది. సిఎన్ సబ్జెక్ట్, కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్. ఇంకా మొత్తం కంప్యూటర్స్కి సంబంధించింది, నెట్వర్క్స్కి సంబంధించింది, డేటాకి సంబంధించిన సబ్జెక్ట్ అన్నట్టు. ఓన్గా రాసేసిన, నాకున్న నాలెడ్జ్ మొత్తం రాసిన. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి 2 days ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చినాయి. 1 day వచ్చేది, కాకపోతే 2 days వచ్చినాయి బెఫా ఎగ్జామ్కి. ఎందుకంటే ఈరోజు సాటర్డే, నెక్స్ట్ సండే 2 days హాలిడేస్ వచ్చినాయి. ఆ 2 daysలో ఈ బెఫా ప్రిపరేషన్ అయ్యి మండే ఎగ్జామ్ ఉంటుంది. మండే ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ 1 day నెక్స్ట్ ఎగ్జామ్కి వస్తుంది. ఐడిఎస్ నెక్స్ట్ ఎగ్జామ్, దానికో 1 day ప్రిపరేషన్ గ్యాప్ ఉంటుంది. సో టోటల్గా వెడ్నెస్డే సెమిస్టర్ మొత్తం అయిపోతుంది. 3-1 మొత్తం అయిపోతుంది. నేనేమనుకున్నా పానీపూరి తీసుకురాకపోతే చెల్లె బాగా తింటుందేమో అనుకున్నా. ఆల్రెడీ కాల్లో తిట్టింది, చాలా తిట్టింది. నేను ఆల్రెడీ తెస్తా నువ్వు ఎందుకు తీసుకురాలి చాలా తిట్టింది. నేను ఆల్రెడీ అక్కడ పానీపూరి తీసుకుంటున్నా, పేమెంట్ కొట్టినా, మళ్ళీ ఫోన్ చేసింది నాకు అప్పుడే, పానీపూరి తీసుకురా బాగా తిట్టింది. రాగానే మళ్ళీ తిడుతుంది అనుకున్నా. కాకపోతే కవర్ ఇట్లా ఇంకా పెట్టుకునేసరికి ఇక దొరికిపోయినా. కవర్ అక్కడనే బయట పెట్టి వచ్చి ఉంటే మంచి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ అయ్యేది, కాకపోతే ఫెయిల్ అయిపోయినా. ఇప్పుడే ఒక 3 hours ర్యాపిడో కంప్లీట్ చేసిన. అర్నింగ్స్ మీకు షో చేస్తా. తిన్నికి తీసుకురా అని అయితే పానీపూరి తీసుకొస్తున్నా. నాతో మళ్ళీ పానీపూరి తీసుకురా. నేను తీసుకురావట్లే పైసలు లేవని గది అని శుద్ధి కొట్టినా. పైసలు లేవు గది అని తీసుకొస్తా అని చెప్పిన. ఇప్పుడు 2 చేస్తున్నా. తనకు పానీపూరి తీసుకున్నా, నా కోసం కట్లెట్ తీసుకున్నా. చూద్దాం ఇప్పుడు రియాక్షన్ చూద్దాం, తను ఎట్లా రియాక్ట్ అవుతుందో. ముందైతే తీసుకురాలని చెప్తా. అండ్ ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి మొత్తం 226 ప్లస్ 80 rupees ఇన్సెంటివ్స్ అన్నట్టు. 7 orders కంప్లీట్ చేస్తే 226 వచ్చినాయి. ఇంకా 80 rupees ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే 6 orders కంప్లీట్ చేసినందుకు 4:30 to 7:30 మధ్యలో 50 rupees ఒకటి గిఫ్ట్ ఇచ్చిండు, 30 rupees ఒక గిఫ్ట్ ఇచ్చిండు అన్నట్టు. అట్లా టోటల్ అని నీ స్క్రిప్ట్ రాస్తాను. కోపాడాలి నన్ను రాగానే. కవర్ కనిపించిందా? మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ చేద్దాం సార్. నేను అట్లా బయటికి వేసేద్దా. నేను ఎందుకు తీసుకురా పానుకుని నేను తెమ్మనగా నాకు మస్తు ఆకలేదు కదా అన్న సరేనా అను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్.